మీరు అహనా గారు, మీకు అసలు టైం సెన్స్ లేదు తెలుసా? నేను ఎంతసేపటి నుండి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానో. నాకు టైం సెన్స్ ఉంది, కానీ మీకొక విషయం గురించి అస్సలు సెన్స్ లేదు. ఇలా ఏ అమ్మాయినైనా బలవంతంగా కలవడానికి పిలవకూడదని. మీరైతే అబ్బాయిలు, ఇంటి నుండి బయటకు వచ్చే ముందు మేమింట్లో ఎన్ని సాకులు చెప్పాల్సి వస్తుందో మీకేం తెలుసు? అర్థం చేసుకోగలను, కానీ మీరు కాలేజీకి వెళ్తే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. అయితే ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి రావచ్చు కదా. చూడండి, మీకు ఏ విషయం గురించి తెలియదో ఆ విషయం గురించి మీరు మాట్లాడకపోవడమే మంచిది. అరే అహనా గారు, నాకేం తెలీదా? నాకు తెలుసు. నేను మిమ్మల్ని రోజు కాలేజీకి వెళ్ళదని చూస్తుంటాను. ఇంకా మీరు డ్యాన్స్ కాంపిటీషన్లో కూడా పాల్గొని గెలిచారు కూడా, నాకు గుర్తుంది. అవునవును, ఇవన్నీ జరిగాయి, కానీ ఇవన్నీ నేను ఎలా చేశానో నాకే తెలుసు. చూడండి, రిస్ట్రిక్షన్స్ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఏం తక్కువ కాదు, చాలా రిస్ట్రిక్షన్స్. తెలుసు, మీ ఇంట్లో వాళ్లకు నేను BA పరీక్షలు రాయడం కూడా సమస్య. ఇందులో కూడా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ మీకు గుర్తుంది కదా, నన్ను పరీక్షలో కూర్చొనిస్తానని మీరు నాకు ప్రామిస్ చేశారు. నాకు గుర్తుంది, కానీ మీరు చింతించకండి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. చూడండి, ఒకవేళ మీరు ఏదైనా మేనేజ్ చేయగలిగితే, అంటే మీరు నాకు మాటిస్తేనే నేను. నాకు తెలుసు. ఇంకా చాలాసార్లు విన్నాను. మీరు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. మరెందుకు పిలిచారు నన్ను ఇక్కడికి? చూడండి, మన పెళ్ళి ఉంది కదా, అది చాలా తొందరపాటులో జరుగుతుంది. ఇంకా 5వ తారీఖు డేట్ ఫైనల్ అయిందని మీకు తెలుసు కదా. సో ఈ మధ్యలో మనం అస్సలు కలుసుకోలేం. అందుకే ఈరోజు నేను మీతో ఈ విషయాలు మాట్లాడటానికి ఇక్కడికి పిలిచాను. నేను మీతో ఇంకొన్ని చెప్పాలనుకున్నాను. చెప్పండి. నా కుటుంబం ఉంది కదా, చాలా ఎక్కువగా సంప్రదాయవాదులు. ఇంకా నేను మీకు ఏ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది రాకూడదని పూర్తి ప్రయత్నం చేస్తాను. కానీ దానికి బదులుగా మీరు కూడా ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సరే, చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగం చేయాలని నా కోరిక. కానీ ఓహో, సో ఇప్పుడు కూడా ఉద్యోగం చేయాలనే కోరిక లేదు కదా? ఒకవేళ ఏదైనా కోరిక మనసులో దాగి ఉన్నా ఏం సమస్య ఉంది? సమస్య ఉంది కదా. మా ఇంట్లో వాళ్ళు మీరు ఉద్యోగం చేయాలనే కోరికను అస్సలు నెరవేరనివ్వరు. అందుకే నేను మిమ్మల్ని పెళ్ళికి ముందే ఇక్కడ కలవాలనుకున్నాను. తద్వారా ఇది చెప్పగలను, నా ఫ్యామిలీ చాలా ఆర్థోడాక్స్ మరియు చాలా స్ట్రిక్ట్ అని. పెళ్లి తర్వాత నేను మీకు ఇవి చెప్పలేదని మీరు నన్ను నిందించకూడదు. మనం ఏది ఆలోచించినా రాతలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఇంకా ఒకవేళ నేను ఉద్యోగం చేయడం నా రాతలో రాసి ఉంటే అది కూడా జరుగుతుంది. అహానా గారు, నేను అదృష్టాన్ని రాతని నమ్మను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరి తలరాతలు మా అమ్మ దుర్గాదేవి గారు ఉన్నారు కదా, ఆమె పిడికిల్లో ఉన్నాయి. మరియు మీరు ప్లీజ్ గుర్తుంచుకోండి, ఆమె తన ఇంటి కోడళ్లను కూతుళ్లను ఉద్యోగం చేయనివ్వరు. నిజం చెప్పాలంటే మీరు ఇల్లు వదిలి ఉద్యోగం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే BA పరీక్ష రాయడం వేరు, ఇంకా ఉద్యోగం చేయడం వేరు. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా. ఐఎమ్ షూర్ మీ ఆఫీస్లో కూడా చాలా మంది ఫీమేల్ కలీగ్స్ ఉండే ఉంటారు కదా. వాళ్ళ గురించి కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? ఎందుకంటే నా నమ్మకం, భర్త జీతంతో ఇల్లు బాగానే నడుస్తున్నప్పుడు అలాంటప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం లేదా ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అయినా ఇంట్లో చాలా పనులు ఉంటాయి, అందులో ఆడవాళ్ళ అవసరం ఉంటుంది. ఉదాహరణకు పిల్లల పెంపకం, ఇల్లు చూసుకోవడం. అందుకే నేను మీతో ఇదంతా చెప్తున్నాను. మీకు నా మాటలు అవుట్డేటెడ్గా అనిపిస్తున్నాయా? ఏం చెప్పను, ప్రపంచం ఇంత ముందుకు వెళ్ళిపోయింది, కానీ మీరింకా. అహానా గారు, మీరు మాలాంటి కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోవడం లేదా ఒప్పుకోకపోవడం వల్ల ఏం తేడా ఉంటుంది? నాకే విషయం నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా లేదు. నాకు నాన్న లేరు, నా దగ్గర ఉద్యోగం కూడా లేదు. ఇంకెందుకు స్వేచ్ఛ? ఒకవేళ మా నాన్న బ్రతికుంటే ఖచ్చితంగా ఇక్కడ పెళ్లి చేయొద్దని ఆయనతో ఖచ్చితంగా చెప్పేదాన్ని. ఆయన ఆలోచనలు చాలా అడ్వాన్స్గా ఉండేవి.
ఆయన నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకునేవారు. కానీ ఇప్పుడు నేనే వేరొకరి ఇంట్లో ఉంటున్నా కాబట్టి ఈ మాటలన్నిటికీ అర్థం లేదు. ఇంకా అమ్మ కూడా ఇదే కోరుకుంటుంది, నా పెళ్లి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయిపోవాలని. కానీ మీరేం కోరుకుంటున్నారు? నేను చెప్పాను కదా, నేను కోరుకోవడం లేదా కోరుకోకపోవడంతో సంబంధం లేదు. అంటే ఒకవేళ మీ మీద ఎవరి ఒత్తిడి లేకపోతే మీరు ఈ పెళ్లి చేసుకునేవారు కదా? లేదు, బహుశా చేసుకునేదాన్ని కాదు. ఓహో, పర్లేదు. కానీ మన కలయిక దేవుడు నిర్ణయించాడని నేను నమ్ముతున్నాను. మీరు కోరుకోకపోయినా మన సంబంధం ఖరారైంది. ఇంకా ఇంత తక్కువ సమయంలో మనం అనుకోకుండానే అయినా సరే ఎన్నిసార్లు ఒకరికొకరు ఎదురుపడ్డాం. మీకు గుర్తుందా, మనం గంగా ఘాట్కి వెళ్తున్నప్పుడు అప్పుడు మనం మొదటిసారి కలిసాం. అవును, గుర్తుంది. మీరందరూ టెంపోలో పూజకు వెళ్తున్నారు. నేను చూశాను అహానా గారు, మీ ఇంట్లో వాళ్ళు మేము టెంపోలో రావడం వెళ్ళడం చూసి చాలా ఎగతాళి చేశారు. ఇంకా మీ మేనకోడళ్ళు, తనైతే మా అమ్మ ముందే నవ్వేసింది మేము మిమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు. వాళ్ళు నవ్వడం తప్పే. మీరు కూడా నవ్వుతున్నారు. లేదు, నేనెక్కడ నవ్వుతున్నాను? పర్లేదు, నవ్వుకోండి. కానీ పెళ్లి తర్వాత అదే టెంపోలో నేను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తాను. ఏంటి అది అది యాక్చువల్లీ ఆ టెంపో ఉంది కదా, అది మా పక్కింటి వాళ్ళది. ఆ రోజు ఖాళీగా ఉందని మేము తీసుకొచ్చాము. అసలు చూడ్డమేమో గాని ఇలా ఎప్పుడు వినలేదు, పెళ్లి కొడుకు వాళ్ళు టెంపోలో అమ్మాయిని చూడటానికి రావడం అని. అంతే, అందుకే నవ్వు వచ్చింది. మీరు ప్లీజ్ తప్పుగా అనుకోకండి. నేను తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా మీరు ఈ విషయం పట్టుకుని నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళాలి. నేను కేవలం అరగంట కోసం సాకు చెప్పి వచ్చాను. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి పంపడం లేదు. అయినా మా ఇంట్లో వాళ్ళు మాత్రమే అనుకున్నా, కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా కన్జర్వేటివ్గా ఉన్నారు. లేదు, మా నాన్న అలా కాదు, ఇంకా మా అమ్మ కూడా అలా కాదు. కానీ మేము ఇప్పుడు పెద్ద నాన్నగారి దగ్గర ఉంటున్నాము కాబట్టి ఆయన చెప్పినట్లే మేము ఉండాల్సి వస్తుంది. నేను లేట్ అయితే అందరూ అమ్మను నానా మాటలు అంటారు. ఇంకా అమ్మని ఎవరైనా ఏమైనా అంటే ఇది నేను భరించలేను. మీరు చెప్పింది కరెక్టే. నేను కేవలం కోరుకునేది ఏంటంటే ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని. అహానా గారు, మీరు ఇంటి నుండి బయటికి రావడం బంద్ అని నాకు అస్సలు తెలియదు. నేను మీతో ఒక మాట చెప్పనా? నడుస్తూ నడుస్తూ చెప్పండి ప్లీజ్. సరే అయితే పదండి. అహానా, నేను మిమ్మల్ని పెళ్ళికి ముందు ఒక్కసారి చూడాలనుకున్నాను. అందుకే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఇంకా దీనికంటే ముందు చివరిసారిగా ఇలా చూడాలనుకున్నాను. ఐ మీన్ అన్మ్యారీడ్. ఎందుకంటే నాకు తెలుసు దీని తర్వాత మనం కేవలం పెళ్లి మండపంలోనే ఒకరినొకరు చూసుకోగలం. అయితే మీకు నన్ను కలవాలని అస్సలు అనిపించలేదా? లేదు. అంటే మీకు నేనంటే అస్సలు ఇష్టం లేదన్నమాట. మీరు ఇంకేమైనా చెప్పాలా? లేదు, నాకైతే కేవలం నా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉండే. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండదు. పర్లేదు. అహానా గారు, మీరు సూటిగా ఎందుకు చెప్పారు నాకు నువ్వంటే ఇష్టం లేదని? అందుకే ఇలా చుట్టూ తిప్పి చెప్తున్నారు. ఒకవేళ మీరు అలా అనుకుంటే సరే. అరే, ఇది ఆ అమ్మాయే కదా, నిన్న చూడటానికి వెళ్ళాం కదా, అప్పుడే నడ్డు రోడ్డు మీద నిలబడి ఇద్దరు మాటలు మొదలు పెట్టేశారు. అత్తయ్యకి తెలిసిందంటే ఇక అంతే సంగతులు. ఇంటికి వెళ్ళి అత్తయ్య చెప్తాను. టీ తాగుతారా? లేదు, నేను టీ తాగను. అయితే ఏమైనా తింటారా? ఇక్కడ ఒక కెఫే ఉంది, చాలా బాగుంటుంది. నేను మీతో ఇంకొంతసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను.
చూడండి, ఇప్పుడు నేను వెళ్తాను. ఒకవేళ మన ఇద్దరిని ఇలా పార్కులో మాట్లాడుకోవడం ఎవరైనా చూశారంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారు. సరే, నేను మిమ్మల్ని కొంచెం దూరం వరకు దింపనా? వద్దు 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 ప్లీజ్, నేను మీకు దండం పెడతాను. నేను వెళ్తాను. ఈ అమ్మాయి చాలా ఫాస్ట్. ఆమెలో ఈ విషయమే నాకు నచ్చింది. అర్థమైంది. అత్తవారింటికి వెళ్ళాక ఎంత చదువుకోగలను. ఇంకా ఈ అబ్బాయి ఇది ఇలాంటి ఆలోచనలు. అమ్మాయిలు ఉద్యోగం చేస్తే ధర్మం భ్రష్టు పట్టిపోతుందట. విచిత్రం. కానీ ఒకవేళ నా రాతలో ఉద్యోగం చేయడం రాసి ఉంటే నేను పక్కాగా ఉద్యోగం చేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు.